రే సెల్ మోగుతుంది, కస్టమర్లు ఏమో చూడరా. కస్టమర్కి నా నెంబర్ వద్దని చెప్పానా? ఆ సర్లే మాట్లాడాయి. అలా మినప్ప పెసర ఆనియన్ మసాలా రవ్వ దోశ. ఏం కావాలండి? సార్ ఐడియా ఐశ్వర్య అని మాట్లాడుతున్నాను. ముద్దు సారేనా మాట్లాడేది? లేదండి, సారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో ఉన్నారు. ఒక్క నిమిషంలో నేను చెల్లిస్తా. సార్ ఎవరో ఐడియా ఐశ్వర్య అంట, మాట్లాడతారా? ఏయ్, అవునా? ఐసు ఏంటమ్మా సడన్ గా ఫోను? జాబ్ కొంచెం ప్రాబ్లం గా ఉంది. మీ కంపెనీలో జాబ్ ఉందన్నారు కదా, అందుకని. జాబా? ఆ పీసినల సుతారంగా సుత్తవేంటే? ఎంతసేపు సుత్తావు? బేగి తోము. తప్పకుండా ఇప్పిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలానే ఎయిర్టెల్ వీణాన్ని కూడా తీసుకొచ్చాను, దానికి కూడా మీరే ఇప్పివ్వాలి సార్. ఖచ్చితంగా ఇస్తా. ఇంతకీ ఎక్కడున్నావు? ఇక్కడేదో ఇడ్లీ బండి దగ్గర ఉన్నాం సార్. సిటీలో 100 ఇడ్లీ బండ్లు ఉంటాయి. ఎక్కడ కరెక్ట్ గా? ఏదో మగధీరా టిఫిన్స్. మగధీరా టిఫిన్స్ అంటే తెరున్నారా? అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదే అక్కడికి ఎందుకు వెళ్ళారు? అయ్యో, ఇదిగో మీరు ఇక్కడికి రాకండి. మనం ఎప్పుడు కలుస్తాం కదా, జాయ్ అండ్ ఎంజాయ్ ఒక్క సెంటర్, అక్కడ కలుద్దాం. బాగంట్లో వచ్చండి. లాస్ట్ ఫైల్ మీద సంతకం పెడతాను. ఇది అయిపోగానే నేను వెంటనే వచ్చేస్తా. ఓకే సార్. రే పెన్ ఒక్కేసి వెళ్ళిపోతున్నావు ఏంట్రా? అవతల కస్టమర్లు వస్తున్నారు. ఇదిగో బాబు, 2 ఉప్మా పెసరట్టు అయ్యమ్మా. అయ్యయ్యయ్యయ్యో, జస్ట్ మిస్ అమ్మా. ఇప్పుడు దాకా పెన మీద ఉన్నాడు. ఉప్మా పెసరట్టు వెయ్యాలంటే మా వాడే వెయ్యాల. ఆడేస్తే పెసరట్టు ఉంటది, ఆ మజే ఏరమ్మా. ఏంటి అంత బాగా వేస్తాడా అట్టు? చెప్పాను కదమ్మా, ఒక్క పాలు ఆడి చేత వేయించుకున్నోళ్ళు ఇంకా ఇంకో పాలు వేయించుకొని తింటనే ఉంటారు నిండేదాకా కడుపు. సర్లే, ఈసారి ముందో చేయించుకుంటాం గానీ ముందు అట్లేమని చెప్పు. అరే ఉప్మా పెసరా. హాయ్. నీతో ఇందాక ఒక అమ్మాయి వచ్చింది కదా, ఏది? కష్టాల్లో ఉందన్నా కదా, తీర్చేద్దాం. తను రేపొచ్చి కష్టాలు చెప్పుకుంటా అంది. ఓ పద, ఈ పూట నీ కష్టం తీర్చేస్తా. ఏంటి బాగా సన్నబడిపోయావా? ఐస్ క్రీమ్ అయితే తింటదా? దైక్ ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్. అన్నా, నేను ఒక ఇంపార్టెంట్ పనిలో ఉన్నా, నన్ను పావుగంట డిస్టర్బ్ చేయకు. ఇప్పుడు చెప్పనా? ఇప్పుడు ఫ్రీగా ఉంది, చెప్పు.